మీరు 100 ఏళ్ళు బ్రతికినా ఈ విషయాలు మర్చిపోండి. మొట్టమొదటి విషయం, మన చేతికి 5 వేళ్ళు ఉన్నట్టు బైబిల్ 5 ముఖ్యమైన సంగతులు చెబుతూ ఉంది. ఈ 5 సంగతులు అబద్ధమైతే మనకు యేసయ్య అవసరం లేదు. ఏ దేవుడన్నా నమ్ముకోవచ్చు, అసలు దేవుడే లేడని కూడా బ్రతికేసేయచ్చు, ఏం పర్వాలేదు. ఈ 5 సంగతులు నిజం కాకపోతే మనకి యేసయ్య అక్కర్లేదు, దేవుడే లేడని బ్రతికేసేయచ్చు. కానీ ఈ 5 సంగతులలో ఏ ఒక్క సంగతి అయినా అబద్ధమైతే అప్పుడు కూడా యేసయ్య మనకు అక్కర్లే. 5 ఒక్కటైనా అబద్ధమైతే మనం యేసు ప్రభు అక్కర్లేదు. కానీ ఈ 5 ఏ ఒక్కటి కూడా పొల్లుపోకుండా అన్ని నిజం 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 నిజం, ఎవ్వడు కాదనటానికి వీల్లేని నిజం. ఏ సైంటిస్ట్ కానీ, ఏ మేధావి కానీ, ధర్మ ప్రచారకుడు కానీ ఎవడు కాదనడానికి వీల్లేని నిజాలు. ఎందుకు అంటే ఇదే 5 సంగతులు బైబిల్ చెప్తుంది, వేదాలు చెప్తుంది, ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ షరీఫ్ చెబుతుంది, ఉపనిషత్తులు చెబుతున్నాయి. అన్ని ప్రాచీన పుణ్య గ్రంథాలు ఈ 5 సంగతులు చెప్తున్నాయి. ఇదే బైబిల్ కూడా చెప్తుంది. కనుక ఇన్ని గ్రంథాలు చెప్పిన మాట అబద్ధం కావడానికి వీలు లేదు. అందులో మొట్టమొదటి విషయం, మానవులమైన మనం అందరము పుట్టుకతోనే ఒక బుద్ధి, ఒక స్వభావాన్ని తెచ్చుకొని పుట్టాం. అది మన తప్పని కాదు, మనం బాధ్యులం కాదు. తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు మనకే తెలియకుండా మన లోపల కొన్ని స్వభావాలు, కొన్ని దినుసులు వేసి కలిపి మనల్ని తయారు చేశారు. మన ముక్కు మేనమామలాగా ఉంటుంది, కళ్ళు అమ్మలాగా నాన్నలాగా ఉంటుంది. ఇట్లా అన్ని పోలికలు, మేనమామ, ముక్కు మొహం, అత్త, మేనత్త, పిల్లి గారు, తాతయ్య, ఇటు తాతయ్య, వీళ్ళందరి పోలికలతో పాటు అసలు తాతయ్య, మన మానవ జాతికే మొట్టమొదట మూల పురుషుడిలో ఉన్న పాపం, దాన్ని కూడా మనలో వేసి పిండి కలిపి మనల్ని తయారు చేశారు. పకోడి పిండి కలిపినట్టు, అర్థమైందా? శనగపిండి పకోడి చేయాలంటే ఉల్లిపాయ, ఉప్పు, కారం అన్నీ వేస్తారు. వేసినాక పకోడి నూనెలో ఫ్రై అవుతుంది. అయిన తర్వాత అందులో ఉప్పు తీసేయగలమా? తీసేయలేదు. అది ఫ్రై కాకముందే దాంట్లో ఉప్పు వేసినాక ఫ్రై అయింది, తర్వాత తీయలేదు. అట్లాగే మనం తయారైపోయాం పకోడీలాగా. కడుపులో ఉన్నప్పుడే, ఆ పిండి పిసికినప్పుడే మన లోపల ఆదాము పాపము మన లోపల కలిపేశారు. కాబట్టి పుట్టుకతోనే మనకు ఒక బుద్ధి గుణం వచ్చింది. అదేంటంటే పాపము చేసే, ఇది తప్పు అనుకుంటాం, అయినా చేస్తాం. మనం చేయొద్దు, ఇంకొకసారి అసలు ససేమిడాన్ని నేను చేయను, చచ్చినా అలా చేయను అనుకుంటాం, మళ్ళీ అదే చేస్తాం. వద్దు అనుకొని మళ్ళీ అదే చేస్తాం. ఇలా చేసే బుద్ధి పేరు పాపము, పాప స్వభావము. అందుకు మనం కూడా ఎంతో సిగ్గుపడతాం, మనం కూడా ఎంతో బాధపడతాం. ఏంటి నా వల్ల ఇలా జరుగుతాము, తప్పని తెలిసి కూడా ఎందుకు అలా చేస్తున్నాము, అలా చేయకూడదు కదా అని ఏడుస్తాము, దుఃఖపడతాం, బాధపడతాం, మళ్ళీ అలాగే జరుగుతుంది. అప్పుడు అర్థమవుతుంది, 10 సార్లు, 100 సార్లు, 1000 సార్లు ఇలా జరిగి, ఓహో నాలో ఇంకేదో శక్తి పనిచేస్తుంది, నేను కోరుకున్నట్లుగా నేను మంచి జీవితం జీవించలేకపోతున్నాను, తప్పు అని తెలిసిందే నేను చేస్తున్నాను, నాలో ఏదో స్వభావం ఉంది అనుకుంటాం. ఆ స్వభావం పేరే పాపము.
మనుషులందరికీ ఉంది ఈ పాప స్వభావం. నాకు ఉంది, నీకు ఉంది, మహర్షులకు ఉంది, ప్రవక్తలకు ఉంది, అందరికీ ఉంది. ఈ భూమి మీద మనిషిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది, మానవ జాతికే. అందుకే బైబిల్ చెబుతుంది ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. పాయింట్ నెంబర్ 1. వేదాలు కూడా ఇదే మాట చెప్తుంది, ఖురాన్ కూడా ఇదే మాట చెప్తుంది. పాయింట్ నెంబర్ 2, అందరము పాపులమే. కాబట్టి ఈ పాపముతో ఇట్లాగే చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు. దేవుని దగ్గరికి వెళితే దేవుడు రాణిస్తే, ఒకవేళ ప్రేమగల దేవుడి కనుక గేట్లు తెరిచి అందరూ రండిరా, నా పిల్లలే కదా, అందరూ పరలోకానికి రండి అని పిలిస్తే, మనం పరలోకంలో ఈ పాప స్వభావంతో మనం ప్రవేశిస్తే ఆ లోకం కూడా భూలోకంలాగా తయారవుతుంది. అక్కడ కూడా వద్దనుకున్న పనులు చేస్తుంటాం, బాధతో వేదనతో బ్రతుకుతూ ఉంటాం. పరలోకం అంతా పాడైపోతుంది. కాబట్టి పరలోకానికి వెళ్ళటానికి అవకాశం లేక 1-2 ఆప్షన్ ఉంది. అది నరకము, అగ్నిగుండము, అక్కడికి వెళ్ళి పడిపోతారు. ఇప్పుడు మనుషులందరూ అక్కడికే పోతున్నారు. చచ్చిపోయిన వాళ్ళందరూ నరకానికి వెళ్తున్నారు. కనుక అందరూ పాపులే, అందరూ నరకానికే వెళ్తున్నారు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. 3వ విషయం, ఆ నరకము తప్పించుకోవడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. పూజలు, వ్రతాలు, నోములు, పుణ్యకార్యాలు, నీతి కార్యాలు, 10 మందికి సహాయం చేయడం, అన్నదానము, వస్త్రదానం, ఇంకా ఏమేమో చేస్తాం. మనము కష్టపడి ప్రయాసపడి ఖర్చు పెట్టి చేసే ఏ మంచి పనుల వల్ల కూడా మనం నరకాన్ని తప్పించుకోలేము. ఎందుకు తప్పించుకోలేము అంటే, మంచి పనులు అయితే చేస్తాం, దానివల్ల పుట్టుకతో వచ్చిన గుణం అయితే మారదు. నరకానికి ఎందుకు వెళ్తున్నా, మనం చేసిన చెడ్డ పనులను బట్టి కాదు, పుట్టుకతో వచ్చిన బుద్ధిని బట్టి నరకానికి వెళ్తాం. ఆ బుద్ధి మార్చగలిగితే మనం నరకం తప్పించుకుంటాం. మరి అది మార్చలేదు. ఎప్పటి నుంచి అందరికీ సహాయం చేస్తాను అనుకుంటాం, మరి పుట్టుకతో వచ్చిన బుద్ధి ఎక్కడ పోతుంది? అది పోదు. కాబట్టి అదొక స్టాండింగ్ ప్రాబ్లం, ఇటర్నల్ ప్రాబ్లం, విడుదల పొందలేని సమస్య. కాబట్టి మన నీతి కార్యాలు, పుణ్యకార్యాల వలన ఎప్పటికీ మనం నరకాన్ని తప్పించుకోలేము. పాయింట్ నెంబర్ 3. మొదటి పాయింట్ ఏం చెప్పారు? మనమందరం పాపం. 2వ పాయింట్ ఏంటి? పాపాన్ని బట్టి ఎక్కడికి వెళ్తున్నాం? నరకానికి వెళ్తున్నాం. పాయింట్ నెంబర్ 3 ఏంటి? ఆ నరకం తప్పించుకునే శక్తి కానీ జ్ఞానం కానీ మనకు లేదు. 4వ పాయింట్, మనల్ని సృష్టించిన దేవునికి మన పరిస్థితి చేసి జాలి కలిగింది. అదే మీరందరూ నరకాగ్ని గుండంలో పడితే మళ్ళీ ఎప్పటికీ బయటికి రాలేదు. కాలుతూ మళ్ళీ సాగు రాదు, నిద్ర రాదు, స్పృహ కూడా పోదు, నశింపు ఉండదు, అక్కడ మరణం మళ్ళీ ఉండదు, మెలకువ ఎప్పుడు కాలుతానే ఉంటాము. ఒక 100 ఏళ్ళు, 1000 ఏళ్ళు, 1,00,000 ఏళ్ళు, 1,00,00,000 ఏళ్ళు, కోట్ల ఏళ్ళు, అంతమే లేని కాలం బాధపడతానే ఉంటాము. చాలా ఘోరం. ఆ నరకంలో మీరు పడొద్దు అని దేవుడు ప్రేమించి ఒక ప్రణాళిక చెప్పాడు. ఏంటంటే, మీకు బదులుగా ఎవరైనా పరిశుద్ధమైన రక్తాన్ని కార్చగలిగితే, మీరు చేసిన తప్పులకు, మీ పాప స్వభావానికి విరుగుగా పరిశుద్ధమైన పాపమే లేని రక్తాన్ని ఎవరైనా కార్చితే, ఆ రక్తం మీద మీరు నమ్మకం ఉంచితే నేను మిమ్మల్ని నరకంలో పడకుండా కాపాడుతాను. పరిశుద్ధ రక్తం తీసుకురండి అన్నాడు. అప్పుడు మనుషులందరూ పొలోమని పరిగెత్తి దున్నపోతులు, మేకలు, పొట్టేళ్ళు, కోడి పుంజులు
ఈవెన్ నరబలు కూడా అన్ని రకాల బలులు అర్పించారు. ఎన్ని కోట్ల మూగజీవాలు మరి చంపేశాము మనం లెక్క పెట్టలేము. ఎన్ని కోట్ల జంతువులను పక్షులను చంపినందుకు మరి లోకంలో పాపమంతా పరిహారం అయిపోవాలిగా. ఇన్ని కోట్ల జంతువులను చంపారు. 6,000 సంవత్సరాలు ద్రావిడులు, ఆర్యులు, ఈజిప్షియన్స్, టిబెటన్స్, అన్ని రకరకాల జాతులు, ఆఫ్రికన్ తెగలు అందరూ బలు అర్పించిన వాళ్ళే. అన్ని ప్రాచీన నాగరికతలు, మెసొపొటేమియా, ఈజిప్ట్ అందరూ బలు అర్పించేవాళ్ళు. ఎందుకంటే దేవుడు యొక్క రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగడం అసాధ్యం. కనుక రక్తం కావాలన్నాడు కదా పెద్ద ఆయన, తీసుకుంటాను అని చెప్పి మేకపోతులు, గిన్నెలు, ఎడ్లు, పేదోడైతే కోడిపుంజులు, పావులాలు ఏదో ఒకటి తెలిసిన రక్తం తీసుకుంటున్నాడు. ఇన్ని కోట్ల జీవులను చంపినందుకు భూలోకం అంతా పరిశుద్ధమైపోవాలి కదా. మరి ఇప్పుడు పాపాలు ఎక్కువైనాయి తక్కువైనాయి, భయంకరంగా పెరిగిపోయింది కదా. కాబట్టి దేవుడు ఏమవుతున్నాడు, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయక అసాధ్యమని. సాధ్యంగా ఆ రక్తంలో పాపాన్ని తీసేసే శక్తి. కనుక దేవుడు ఏమన్నాడంటే, పాపము లేని పరిశుద్ధ రక్తం తెమ్మంటే మీరు తేలేకపోయారు, మీకు చేత కాలేదు, మీకు దొరకలేదు ఆ రక్తం. అలాంటి రక్తం భూమి మీద అక్కడ లేదు, మీకు చేత కాలేదు. కాబట్టి ఆ రక్తం ఏదో నేనే మీ కొరకు తయారు చేస్తాను, మీకు అందిస్తాను, మీ కొరకు కాలుస్తానని ఆ దేవుడు మనిషిని పుట్టి మన కొరకు బలిగా మరణించాడు, మళ్ళీ లేచాడు. ఇది 5వ పాయింట్. 5 వేళ్ళు ఉన్నట్టు 5 పాయింట్లు అన్నారు. మొట్టమొదటి సంగతి మనమందరం పాపం. 2వది పాపాన్ని బట్టి నరకానికి వెళుతున్నాం. 3వది నరకం నుండి తప్పించుకునే శక్తి, బలము, జ్ఞానము మనకు లేదు. 4వది పాపము లేని పరిశుద్ధ రక్తం అనేది మన కొరకు కార్చబడితే మనల్ని దేవుడు క్షమిస్తాడు. కానీ ఆ రక్తం మనకు దొరకలేదు కనుక దేవుడే మనిషి పుట్టి మన కొరకు బలి అయినాడు, మళ్ళీ చనిపోయి లేచాడు. ఆయన పేరు యేసు. ఎందుకు మనం యేసయ్య కావాలి? ఇదంతా నిజం కాకపోతే యేసు అక్కర్లా. ఇప్పుడు ఒక పాయింట్ బై పాయింట్ చూద్దాం. మనందరం పాపులం అన్నాం, అది నిజం కాదనుకో, మరి యేసు ఎందుకు మనకు? ఎందుకు అక్కర్లేదు కానీ. పాపాన్ని బట్టి నరకం ఉన్నదన్నాం, నరకమే లేదనుకో, అప్పుడు యేసు ఎందుకు? రక్షకుడు ఎందుకు? నరకమే లేకపోతే రక్షకుడు ఎందుకు? అర్థమైంది మీకు? సరే, ఆ నరకము నుండి తప్పించుకునే శక్తి మనకు లేదన్నా. ఒకరి శక్తి ఉంటే కనుక మనకి ఏ అక్కర్లేదు. ఏదో తిప్పలపడి మనమే రక్షణ పొందుకుంటాం, కానీ మనకు చేత కాదు. కనుక ఈ 5 పాయింట్లలో ఏ ఒక్కటి అబద్ధమైనా మనకు యేసు ప్రభు అక్కరే. అయితే 5ంటికి 5 ఖచ్చితమైన కాదనలేని నిజాలు. ఇటు సూర్యుడు అటు పొడిచినా సరే ఇవి నిజాలు, ఎవ్వడు కాదనలేని నిజాలు. అందుకని మనం యేసయ్య రావాలి. అందుకని మనం ఒక కంక్లూజన్ అరైవ్ అవుతున్నాం. ఏంటంటే యేసు ప్రభువును నమ్ముకుంటే పరలోకం గ్యారంటీ. యేసు ప్రభువును ఒక్కడిని నమ్మకపోతే, అంగీకరించకపోతే ఎంత మంచిగా బ్రతికినా నరకము గ్యారంటీ. ఎంత మంచిగా బ్రతికిన నరకం 100% గ్యారంటీ. యేసుని హృదయంలో చేర్చుకోకపోతే మంచి వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తారు? అందుకు మనం సువార్త ప్రకటిస్తున్నాం. వాడు కొట్టినా తిట్టినారు చూడాలని తెలియట్లేదు, నీ మంచి కూడా చెబుతున్నావు. కొడితే కొట్టు, చంపితే చంపు,
కానీ ఈరోజు సువార్త వినాలి, నమ్మాలని చావుకు తెగించి ఎందుకు చెబుతున్నామంటే, యేసును నమ్మని వాళ్ళు ఎంత గొప్ప జ్ఞానం కలిగినా, ఎంత నియమనిష్టంతో బ్రతికినా, నీతి కార్యాలు చేసినా నరకము తప్పించుకునే అవకాశం లేని. అందుకు మనం యేసయ్య కావాలి. మంచిది.